తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బడ్జెట్ చెత్తగా ఉందని చెప్పారు. కొండంత ఆశలు చూపి గోరంత బడ్జెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతు భరోసా, వ్యవసాయ బీమాకు నిధులు ఇవ్వలేదన్నారు. రైతుల విషయంలో మోడీ మొండి చేయి చూపించారన్నారు. అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇక్కడ 24 గంటల ఉచిత కరెంటు రావట్లేదని, సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్లు చూద్దాం రండి అని సవాల్ విసిరారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని బడ్జెట్లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల్లో 2 హామీలు మాత్రమే అమలయ్యాయని, మిగిలిన 11 హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించకపోతే నిరుద్యోగుల నుంచి నిరసన తప్పదని హరీష్ హెచ్చరించారు. గృహజ్యోతి నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే 8,000 కోట్ల రూపాయలు కావాలని, కానీ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఆటో కార్మికులకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని హరీష్ రావు మండిపడ్డారు. బోగస్ చేసిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత? 19,746. అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? 16,000 కోట్లు. అవసరం 82,000 కోట్లు. బడ్జెట్లో పొందుపరిచింది 16,000 కోట్లు. అంటే రైతులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు, వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులు పోయి తొందరగా తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజా పాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందనడం అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్కి పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం. మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే, గతంలో మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగరాత్రి కరెంట్ ఇస్తే ఆనందమా? దొంగరాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు గుట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా? ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఏ రైతును అడిగినా చెప్తారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే మొత్తంగా